ఎక్కడ పుట్టినా అది ఎంత హేయమైన ప్రదేశమైనా దానికి గౌరవం తీసుకొచ్చింది తామర పువ్వు. మొగలి పువ్వైనా అహంకారముతో ప్రవర్తించింది కాబట్టి శివ పూజకి అనర్హమైంది. దాని వలన మొగలి అన్న పేరెత్తగానే ఏమంటారు? శివ పూజకి ఇది పనికిరాదు కదండి, ఎందుకండి శివుడంటే అంత గొప్పవాడు కదా, ఎవరి జోలికి వెళ్ళడు కదా, ఓ పువ్వుని ఎందుకండి శపించాడైనా అని అడుగుతారా? అడగగానే ఓ కథ చెప్పాలా శివమహాపురాణంలోంచి? ఇది తగుదనమ్మా అని ఎక్కడి నుంచి పడింది? శివుడి తల నుంచి పడింది. అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. ఒప్పుకున్నందుకు ఏమైంది బ్రతుకు? పూజ లేకుండా పోయిందా? అది మొగలికి చెందిన పువ్వు అయింది కాబట్టి మొగలి పువ్వు అన్నందుకు మొగలి జాతి అంతా అప్రతిష్టపాలైపోయిందా? బురదలో పుట్టినంత మాత్రం చేత తామర పువ్వుకి తక్కువతనం వచ్చిందా? బురదకి గొప్పతనం తీసుకొచ్చింది కదా. బురదలో పుట్టిందండి అని, ఇంత గొప్ప పువ్వు బురదలో పుడుతుంది అని బురదని కూడా ఎంతో గౌరవించవలసినటువంటి స్థితి కలిగి, ఆ తామర పువ్వు బురదలో పుట్టి అమ్మవారి పాదములకు చేరితే అమ్మవారు ఏం చేస్తుంది? మనని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, సంసారమన్న బురదలోంచి పైకెత్తే అమ్మవారి పాదపద్మమని మనం పిలుస్తున్నాం. కాబట్టి వంశము ఒకడికి జాగ్రత్తకు కారణము. అయ్యో నేను ఇలాంటి తప్పు పని చేస్తే, చెయ్యకూడని పని చేస్తే మా తాతగారు ఏ లోకంలో ఉన్న ఏడవరు, మా ముత్తాతగారు ఏడవరు, మా నాన్నగారు ఏడవరు, ఇటువంటి దౌర్భాగ్యుణ్ణి కన్నాను కదరా అంటారా? అనరా? ఏడుస్తారు కదా. 3 తరాల వరకు పితృస్థానంలో ఉండాలి కదా. ఒక గొప్ప వంశంలో పుట్టడం గర్వించడానికి కారణం కాకూడదు, భయపడడానికి కారణం కావాలి. భయం అంటే ఏ భయం? ఆరోగ్యవంతమైన భయం అయి ఉండాలి. ఒక స్థానాన్ని అధివసించడం కాదు, ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టడం అంత కష్టం. అంత గౌరవం కోసం వెంపర్లాడాలి. అమ్మో మా వంశంలో పుట్టిన మహానుభావులు ఇంతంత గొప్పవాళ్ళు, ఇన్ని మంచి పనులు చేసిన వాళ్ళు, నేను పుట్టిన కారణం చేత వాళ్ళ పేరు ప్రఖ్యాతులు పాడవకుండా ఉంటే చాలు, నేను కొత్తగా తేవక్కర్లేదు అన్న ఆరోగ్యవంతమైన భయమునకు నువ్వు పుట్టిన ఉన్నతమైన వంశము కారణము కావాలి తప్ప, నువ్వు అహంకారంతో ప్రవర్తించి ఆ పేరు తెచ్చిన పెద్దల యొక్క గౌరవాన్ని కూడా నాశనం చేయడానికి అది కారణం అవ్వాలి, కాకూడదు. కానీ ఒకడు అటువంటి వంశంలో పుట్టడం పరమ వినయానికి కారణమవుతుంది, ఒకడు అటువంటి వంశంలో పుట్టడం అహంకారానికి కారణమవుతుంది. ఇద్దరూ చంద్రవంశంలోనే పుట్టారు. దుర్యోధనుడు చంద్రవంశంలోనే పుట్టాడు, ధర్మరాజు చంద్రవంశంలోనే పుట్టాడు. ధర్మరాజు ఎప్పుడూ కూడా పెదనాన్న అని ధృతరాష్ట్రుణ్ణి అంత గౌరవిస్తాడు. దుర్యోధనుడికి సొంత తండ్రి ఏం గౌరవించాడు? ఒకడు వంశ గౌరవాన్ని నిలబెట్టారు, ఒకడు ఆ వంశంలో పుట్టినందుకు అహంకరించి తనతో పాటు చాలా మందిని తీసుకుపోయాడు. పుట్టడం గొప్ప కాదు, నువ్వు పుట్టిన చోటు యొక్క ఖ్యాతిని నిలబెట్టేటట్టు ప్రవర్తించడం గొప్ప. ఆ ప్రవర్తన అలవాటైన నాడు అది నీ వృద్ధికి కారణం, అహంకారమే నీ పతనమునకు కారణం. కాబట్టి అది పరిశీలించుకోవడం రావాలి. ఒకటి మన ప్రమేయం లేకుండా వచ్చినది, రెండవది ధనము. ధనము తనంత తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు, డబ్బుండడం ఎప్పుడూ చెడ్డ కాదు. కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నామన్నది మాత్రం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పలా. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. డబ్బేం చేసింది? డబ్బా నిన్ను పాడు చేసింది. ఎంత ఐశ్వర్యమున్నా పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు. వాళ్ళకేమైనా దోషం వచ్చిందా? ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు, భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు, నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు, ఈ భూమండలాన్నంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు. వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు. జనక మహారాజు గారు సర్వ సంగములు విడిచిపెట్టి విదేహ వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా, రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగి జీవితాన్ని గడిపి తరించలా.
బ్రతకడం రావాలి. బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి. అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది. ఇంత బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు. రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా. అందుకని జాగ్రత్త సుమా. ఒకడికి డబ్బు ఉంది, వాడు కించిత్ కూడా పాడవలేదు. వాడు కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడిచ్చింది, నాది కాదు, ఈశ్వరుడిదన్న భావనతో పరమ ఉద్దికగా జీవితం చేశాడు. వాళ్ళని డబ్బేం పాడు చేసింది? ఒక్కొక్కడు 5 రూపాయలు అహంకారానికి కారణం అయిపోతోంది. అది డబ్బు పాడు చేసిందా? డబ్బు పాడు చేయలేదు, బుద్ధి పాడు చేసింది. అందున డబ్బు బుద్ధిని, సరస్వతి బుద్ధిని 2 రకాలుగా పాడు చేసేస్తాయి. అదేమిటండి, సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా, పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే. మీరు లోకంలో సరస్వతి విషయంలో, లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి. మీ దగ్గర చాలా డబ్బు ఉందండి, మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారనుకోండి. ఏమి లాభాలండి, ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం, వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం, ఇప్పుడు ఏమొస్తోందంటారు ఇందులో అంటాడు. డబ్బు ఉందండి అంటే ఒప్పుకోడా, ఏముందండి నా దగ్గర అంటాడు. మీకు సరస్వతీ కటాక్షం లేదండి, మీకు తెలియదు, అయ్యా నా మాట వినండి, మీరు చదువుకోలేదు కదా, మీకు ఈ విషయం తెలియదు కదా, మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి. అట్టేది నీకేం తెలుసు అని చర్చ విరిగి పెడతాడు. సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు. రెండిటితోటి ప్రమాదం. అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి. శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు లోకంలో ఉన్నాడా? అటువంటి శంకరాచార్యుల వారు శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు, పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. శంకరా, నేను పశువుని, నువ్వు పశుపతివి, నేను పాడైపోతే నిన్నంటారు. పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు, కాబట్టి నీకు నాకు అనుబంధం ఏమి అంటే నేను పశువుని, నువ్వు పశుపతివి. ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేశ్వచితుర. నాకేమూర్చు తండ్రి, నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు. ఎవరు? మహానుభావుడు అపరశంకరుడు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి మీద తిరిగారు. అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు. మనం దేనికి గర్వపడాలి, దేనికి అహంకరించాలి? సరస్వతీ కటాక్షము ఉండడం కాదు, సరస్వతీ కటాక్షము నీ వినయమును పెంచుతున్నదా. నాకేం తెలుసండి అన్ననాడు నువ్వు వినయంగా ఉంటావు, నాకేం తెలియదండి అన్ననాడు అయ్యో బాబోయ్ నిన్ను పట్టుకోగలరా ఎవరైనా? అప్పుడు ఆయన పని ఏమిటంటే 24 గంటలు అవతల వాళ్ళు తప్పులు వెతుకుతూ ఉండడం. అలా వెతకడం ఒక అహంకారానికి కారణమై పతనమైపోవడానికి కారణం అవుతుందా అవునా? అది నాకేం తెలుసండి అని ఊరుకోవాలి అంటే అది నిజమైన సరస్వతీ కటాక్షం. అందుకే ఒకటి బాగా అభ్యాసం చేస్తే తప్ప రాదు, పుట్టుకతో వచ్చేది కాదు, అది వంశంలాగా. అది కష్టపడి చదవాలి. ఆయన బాగా చదువుకున్నవారు, ఎన్నో తెలుసున్నవారు అన్న పేరున్న నువ్వు త్రికరణ శుద్ధిగా, నోటి మాటగా కాదు, నేనేం చదువుకున్నానండి, నేనేం నేర్చుకున్నానండి, మహానుభావులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నా జీవితం ఏం గొప్పది అనగలగాలంటే నీకు ఎంతో వినయం ఉండాలి. అంత వినయం ఉంటే తప్ప నువ్వు ఆ మాట అనలేవు. అది ఉత్తముడికి గౌరవాన్ని పెంచింది, నడవడిని ఇంకా ఇంకా వృద్ధిలోకి తెచ్చింది. అదే సరిగ్గా వాడుకోవడం రాకపోతే అదే సరస్వతీ కటాక్షం అహంకారానికి పనికొచ్చి సర్వనాశనం అవడానికి పనికొచ్చింది. చదువుకోవడం కాదు, చదువు కన్నా సంస్కారము గొప్పది. ఆ సంస్కారము మనసులో బాగా ఏర్పడే ప్రయత్నం చేసుకో. అందుకే పూర్వం చదువుతో పాటుగా సంస్కారం నేర్పేవారు, నీతిశాస్త్రం నేర్పేవారు, నీతిశాస్త్రంలో 4 శ్లోకాలు నేర్పేవారు, చక్కగా 4 మంచి మాటలు చెప్పేవారు. వారానికి ఒక్కసారైనా నీతి అని ఒక ప్రత్యేకంగా ఒక తరగతి ఉండేది, అందులో మంచి మాటలు చెప్పేవారు. దాంతో శీల వైభవాన్ని ఊహించుకునేవాడు.
నువ్వు ఏం చదువుకున్నావన్నది కాదు, నువ్వు చదువుకున్న దాని వల్ల నువ్వు ఉన్నతమైన స్థానమునకు వెడతావు. ఉన్నతమైన స్థానములో ఉన్నవాడు ఉన్నతంగా నిలబడి సమాజపు విలువలను నిలబెట్టగలిగిన వాడు అయి ఉండాలి. ఆ స్థానమే ఎలకలా కన్నాలు పెట్టడానికి పనికొస్తే ఇక నీ వలన సమాజమునకు విలువ ఏం కలుగుతున్నప్పుడు? భద్రం పోలా. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అంటారు రామాయణం బాలకాండలో. ఎంత చదువుకున్నావో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నావో అంతగా లోకము యొక్క హితము గురించి కూడా ఆలోచించగలిగిన పెద్ద మనసు ఉండాలి. అది లేకపోతే ఇదంతా నా అభివృద్ధికే పనికి రావాలి అన్న భావన నిలబడిపోయిందనుకోండి, అది ఏమవుతుందంటే స్వార్థమునకు మాత్రమే పనికొస్తుంది. అప్పుడు దాని వలన సమాజము భ్రష్టమైపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నీ సరస్వతీ కటాక్షము కాని, నీ లక్ష్మీ కటాక్షము కాని, నీ వంశము కాని ఏదైనా సరే నిన్ను వృద్ధిలోకి తీసుకురావడానికి పనికొచ్చేదై ఉండాలి. ఇందులో యువతల వారికి తెలియడం అన్న మాట ఉండదు సుమండి. యువతలవాడు ఎప్పుడూ కూడా నువ్వు ఎంత ఎదిగావో, నిజంగా అలా ఉన్నావో అలా లేవో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి గమనించండి, స్థానము ఎంత ఉన్నతమైతే యువతల వారు ఆయన దగ్గర ఉండే అవకాశం అంత తగ్గిపోతుంటుంది. అప్పుడు మీరు ఎలా లెక్క కట్టగలరు? తనకి తాను పరిశీలించుకోవాలి. ఏది పరిశీలించాలంటే దంభమున ఎందు ప్రవేశించినదా, ఇది చాలా చాలా అవసరం. యద్భూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాంబరభిదొరసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను బట్టి పుర్రె మీద రాసేటప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మగారి తల్లి కనుక, సృష్టికర్త యొక్క తల్లి కనుక, అమ్మ గత జన్మలో వీడు ఫలానా పేరుతో ఉన్నవాడమ్మా అంటే ఆవిడ ఓ వాడా లోకహితము కొరకు ప్రవర్తించిన వాడని కనుబొమ పైకెత్తిందనుకోండి. ఓ అని ఇలా కనుబొమ పైకెత్తితే యద్భూభంగా ప్రమాణం, ఆవిడ కనుబొమ పైకెత్తితే ఈ జన్మలో వాడు మహదైశ్వర్యవంతుడు అవుతున్నాడు. యవ్వని వాకిటని ఇహబద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటుంది ద్రౌపదీదేవి భారతంలోని. ధర్మరాజు గారి ఐశ్వర్యం ఎటువంటిది అంటే ఆయన దర్శనం చెయ్యడానికి లోపలికి వెళ్ళేటటువంటి చక్రవర్తులు ఒకరినొకరు తోసుకుంటే వాళ్ళు భుజాలకి పెట్టుకున్న వజ్రములు వైఢూర్యములతో కూడుకున్న ఆభరణములు ఒరుసుకున్నప్పుడు వాటి యొక్క నుషి కింద పడి గాలికి పైకి రేగుతుంటే ఆయన అంతఃపురం ముందు కట్టబడినటువంటి మదగజముల యొక్క చెవుల పక్కనున్న కన్నములలోంచి కారిన మదజలముల చేత ఈ రేగుతున్న వజ్ర వైఢూర్యముల ధూళి అణచబడుతుండేదిట. అంతటి ఐశ్వర్యవంతుడయా ధర్మరాజు అంటే ఏమిటి తేలిగ్గా మాట్లాడుతున్నావు? ఎంత ఐశ్వర్యం ఉంటే ధర్మరాజు గారు ఉలికులికి పడ్డాడు? ఏం ఉలికి పడలేదుగా. లేనినాడు బెంగెట్టుకున్నాడా? మీరు విన్నారుగా వ్యాసుల వారి గురించి చెప్పినప్పుడు, తీసుకెళ్లి మళ్ళీ హిమవత్ పర్వతం మీద ఉన్న ఐశ్వర్య నిధులను ఇచ్చాడు. ఇస్తే దాచుకున్నాడా? అశ్వమేధయాగం చేసి అందరికీ పంచిపెట్టేశాడు. అందుకే ఆ లోపల ఉండవలసినటువంటి సంస్కార బలము ఉండకపోతే దంభముగా పరిణమించిందనుకోండి, అది చాలా ప్రమాదహేతు. ఎదుటివాడు కూడా పట్టుకోలేడు. ఎందుకని అంటే చాలా మంచివాడిలా కనపడుతూ ఉంటాడు పైకి. ఎలా తెలుసుకుంటారండి? సాధారణంగా వేషాన్ని చూస్తే చాలా మంచివాడు అని అనుకుంటారు కదా. ఒక కొంగ ఉందనుకోండి, ఓ సరోవరం పక్కన నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, సాధారణంగా తెల్లగా ఉంటుంది. కొంగ జపం అంటారు. అందుకే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా ఈ కొంగ ఏదో పెద్ద మార్పు వచ్చేసింది, లోపల జీవుడెవరో ఆ సరోవరంలో స్నానం చేసి ఇంత తెల్లవారకట్ట దాని ఒడ్డున నించుని ఇంత చలిలో అలా కళ్ళు మూసుకొని అలా జపం చేస్తోందే కదలకుండా అనుకుంటాం. అది నిజానికి చంపుటములను ముందుకు చాపి ఇలా చూసుకుంటూ ఉంటుంది. చేప నీళ్లలోంచి ఇలా వచ్చిందనుకోండి, చటుక్కున తిరిగి చంపుటములతో చేపని పట్టుకుని పైకి ఎగిరిపోయి తినేస్తుంది. నిలబడింది ఒంటికాల మీద, ఒళ్ళంతా తెలుపు, చూస్తే శుద్ధ సత్వస్వరూపంతో ఉన్నట్టుంది. లోపల ఏ చేపని పట్టుకుందామని ఆలోచన. దంభము అంటారు. పైకి కనపడినట్టు లోపల లేడు.
ఎంత రంగు పట్టుబట్ట కట్టి ఎంత గొప్పగా విభూతి పుండ్రాలు ఒళ్ళంతా పెట్టుకుని ఎంతంత వేషాలు కట్టినా నీ లోపల బుద్ధులు మాననప్పుడు దంభం కాదు. లోపల బుద్ధి పోలేదు. పైన శరీరానికి ఎన్ని అలంకారాలు చేస్తే పుట్ట మీద కొడితే పాము చచ్చిందా? లోపల కొట్టాలి. గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు ఒక ఆధునిక కవి. అలా లోపల మార్పు రాకుండా దంభంతో ఉండి పైకి ఎంతో మంచివాళ్ళ నటిస్తూ పోతే అమాయకులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు మంచివాడు అనుకున్నారేమో, కానీ వాళ్ళు మోసపోతే వాళ్ళకు వచ్చిన నష్టమే ఉంది. అనుకున్నారేమో పాపం, అంతే, అంతవరకే. కానీ మోసపుచ్చిన దోషం కూడా నీకు రావట్లా, పాడైపోవట్లా. కాబట్టి నిన్ను నువ్వు నిరంతర పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. ఉత్తమ వంశంలో పుట్టావు, వంశమునకు కళంకం రాకూడదని ప్రవర్తించాడు, ఏమీ పాడవడు. ఉత్తమ వంశంలో పుట్టా, అహంకారానికి కారణమైంది, తాను పాడవడు, ముందు పుట్టిన వాళ్ళు కూడా పాడైపోతారు. సరస్వతీ కటాక్షం ఉన్నది, ఏమీ పాడవడు. ఆ సరస్వతీ కటాక్షం 10 మంది హితానికి పనికొచ్చిందనుకోండి. ఆవు గడ్డి తిని పాలిచ్చినట్టు తాను కష్టపడి చదువుకున్న శాస్త్రాన్ని 10 మందికి ఉదారంగా పంచిపెట్టేశాడనుకోండి, తాను శాశ్వతమైన కీర్తిని పొందుతాడు. నాకేం తెలుసు అని వినయంతో బ్రతికాడనుకోండి, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఏదో కొంత తెలుసుకుని నాకన్నా తెలుసున్నవాడు లేడు అని అహంకారానికి పోయాడనుకోండి, 24 గంటలు చదువుకున్న చదువు అవతలవాడి యొక్క తప్పు పట్టడానికి పనికొచ్చింది. పనికొస్తే ఇప్పుడు ఆ చదువు స్వార్థంతో నిండిపోయింది. ఏదో ఒకటి ప్రతిఫలం లేకపోతే ఆయన చదువుకున్న చదువు వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? చాలా గొప్ప పడగ నాగుపాముది, దాని మీద మణి ఉంది. నాగుపాం పడగ మీద ఉన్న మణి ఎవరికైనా ఉపయోగపడుతుందా? వెళ్ళి తీసుకోగలరా? ఆయన ఎంత చదువు ఉంటే మాత్రం ఎవరికి ఉపయోగపడుతుంది? అవతల వాళ్ళలో తప్పులు ఎంచడానికి పనికొస్తుంది, ఇంకొకరిని చిన్నబుచ్చడానికి పనికొస్తుంది. అలా ఉండకూడదు కదా. చదువు అవతల వారి ఎంత చిన్నవాడైనా గౌరవించడానికి పనికి రావాలి. చాలా బాగా చెప్పావోయ్, చాలా బాగా మాట్లాడేవోయ్ అని పిల్లల్ని కూడా ప్రోత్సహించగలగాలి. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు ఎవరైనా రామకథ చెప్తుంటే చెప్పబోయ్, రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలం మనుష్యత్వం బ్రతికుంటుంది నాయన అనేవారు. అంతేగాని నీకేం తెలుసు రామాయణం, నువ్వేం చెప్తావు రామాయణం అనలేదే. అందుకు మహానుభావుడు ఇప్పటికీ కూడా స్మరింపబడుతున్నారు ఆయన. సరస్వతీ కటాక్షం నీకు వినయం ఇచ్చిన నాడు ఏమి నిన్ను పాడు చేయదు, ఇంకా వృద్ధిలోకి వస్తావు. అహంకారం ఇచ్చిన నాడు పతనమైపోతావు. లక్ష్మీ కటాక్షము నీకు జన్మతః ఉండని, మధ్యలో కలిసి రాని, న్యాయార్జితంగా నీకు కలిసి వచ్చింది, అది నిన్నేం పాడు చేయదు. దాని పట్ల నీకు సంగము లేకుండా అది భగవంతుడి అనుగ్రహం అని నువ్వు నిలబడగలిగిన నాడు అది నిన్ను పాడు చేసేది కాదు. ఇదంతా నాదే అని అహంకారం అనకపోతే నువ్వు భ్రష్టమైపోతావు. ఆ డబ్బు నీ దగ్గర ఉన్నందుకు సమాజము భ్రష్టమైపోతుంది. కాబట్టి ఈ 3 ఉండడం తప్పు కాదు. పరిణితి లేని వాడి దగ్గర ఉండడం వల్ల వాడు పాడై మిగిలిన వాళ్ళని పాడు చేస్తాడు. అథవా మీరిటి తిప్ప ఆలోచించండి, ధృతరాష్ట్రుడైతే ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు ఇవి ధర్మరాజు గారి దగ్గర ఉంటే ఏం చేశాయి? ఏం చేయలే. దుర్యోధనుడి దగ్గర ఉంటే ఏం చేస్తున్నాయి? సర్వనాశనం చేస్తున్నాయా? ఆ వంశంలో పుట్టబట్టి కదూ నేను యువరాజుని, నాకే రాజ్యం కావాలి, ధర్మరాజుకు ఉండకూడదు అని విపరీత బుద్ధులు పుట్టాయి. అదే వంశంలో పుట్టిన ధర్మరాజు గారైతే జూతంలో ఓడిపోయాను, ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అది మాయాజూతం అని తెలుసున్నా కూడా ధర్మము చేత కట్టుబడిన వాడు వంశగౌరవాన్ని నిలబెట్టడానికి వెళ్ళిపోయాడు. ధర్మమునకు కట్టుబడకుండా వంశమునందు పుట్టినవాడు వంశభ్రష్టత్వానికి కారణమయ్యాడు. సరస్వతీ కటాక్షమున్న వ్యాసుడు లోకహితానికి పనికొచ్చాడు. కించిత్ సరస్వతీ కటాక్షమున్న అహంకారం కలిగిన వాళ్ళు భ్రష్టులైపోతారు. అర్జునుడి కన్నా ఏ విలువిద్య తెలుసని, నా దగ్గర విలువిద్యుంది, నా దగ్గర విలువిద్యుంది, అర్జునుడిని మట్టు పెట్టేస్తానని బయలుదేరిన కర్ణుడి చివరికి దుర్యోధనుడిని కూడా నాశనం చేసేశాడు కదా. ధనము అంతే కదా. కాబట్టి ఉండడం తప్పు కాదు, నీ మనసుకి పరిణితి లేకుండా అవి నీ దగ్గర ఉంటే పాడు చేస్తాయి. పరిణితి ఉంటే ఈ 3 నిన్ను ఉద్ధరణ వైపుకి తీసుకెడతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం సుమా. కాబట్టి నీకు ఇవి కలిగిన అహంకారమును పొందవద్దు. అవి నీ ఆరోగ్యవంతమైన భయమునకు కారణమై నువ్వు మరింత బాగా బ్రతకడానికి హేతువులు కావాలి. కాబట్టి ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదం వనరించును, సజ్జనులైన వారి కడకొవయును వినయము ఇవియ తెచ్చు ఉర్వీనాథ. ఇవే ఒకడికి వినయాన్ని తెచ్చేయి, ఒకడికి అహంకారాన్ని తెచ్చేయి. బాగా అర్థం చేసుకో, నీ మనసుని శుద్ధి చేసుకో. విదురుడు మాట్లాడినటువంటి ఈ 2 పద్యాల్లోనూ కూడా
మన మనసుని చాలా సంస్కారవంతంగా ఉంచుకోకపోతే వచ్చే ప్రమాదం, ఒకటి ప్రేమ కలిగిన వారి మాట వినడం, రెండు మనకి కలిగిన దాని వల్ల పాడైపోకుండా మనని మనం నిలబెట్టుకోవడానికి మనశ్శుద్ధిని ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవడం, ఈ రెండిటిని ప్రస్తావన చేశాడు. ఇది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా సరే జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని వృద్ధిలోకి రావలసినటువంటి హితవాక్యములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.